అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. ఈనాడు మరొక అంశంతో మనం మీ ముందుకు వస్తూ ఉన్నాం. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్య లేనివాడు వింతైన ఒక పశువు. అంటే విద్య అంటే విజ్ఞానం, చదువు లేనివాడు ఒక వింత పశువులాగా ఉంటున్నాడు. కానీ ఈనాడు అందరూ విద్య నేర్చుకుంటున్నారు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు అధోపాలవుతాడు. ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు అధోపాలంటే నరకం వెళ్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి అసలు? ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం. విద్య అంటే లౌకికపరమైన విజ్ఞానం. ఏం చేస్తావు, ఎలా ఉంటావు, ఎలా బ్రతుకుతావు, ఇవన్నీ నేర్పిస్తుంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం. ఈనాడు అది ఎక్కడ కనపడడం లేదు. భక్తులు ఎక్కువ కనపడుతున్నా, మతస్థులు ఎక్కువ కనపడుతున్నా, వారు కేవలం పైకి ఆచారపూర్వకం కనపడుతున్నారు తప్ప ఆత్మీయ జ్ఞానము లేదు. ఆత్మీయ జ్ఞానం ఉంటే ఆత్మను నిత్యత్వానికి ఎలా నడిపించుకోవాలి, ఆత్మను ఎలా రక్షించుకోవాలనేటువంటిది ఉంటుంది. కనుక నిజంగా విద్య లేనివాడు వింత పశువు ఎలాగో ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు అధోపాలవుతాడు, నరకం వెళ్తాడు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. మత సాంప్రదాయాలు, ఆచారాలు, ఆ మతపరమైనటువంటివన్నీ బయటికి ఎన్ని కనపడినా, ఎంత భక్తులుగా కనపడినా, ఆత్మీయ జ్ఞానం లేకపోతే, ఆత్మను గూర్చిన జ్ఞానం లేకపోతే ఆత్మ ఎక్కడికి పోతుందో తెలుసుకోలేరు. వాళ్ళు ఆత్మను తెలుసుకోలేరు. కాబట్టి ఆత్మజ్ఞానం కావాలా. శరీరం శాశ్వతం కాదని చెప్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మ శాశ్వతమైంది. ఆ ఆత్మను ముక్తికి, మోక్షానికి చేర్చుకోవాలని చెప్తుంది. కాబట్టి ఆ విద్య లేనివాడు వింత పశువుగా మారిపోతాడు. ఆధ్యాత్మిక జ్ఞానం లేనివాడు నరకం పాలవుతాడు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోండి. అది కావాలి అని అంటే మనుష్యుల నుండి నేర్చుకునేది కాదు. ఇది దైవ జ్ఞానము, దైవ ప్రవచనాలు అంటే ప్రామాణిక శాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో దొరుకుతూ ఉంది. కాబట్టి అవి నేర్చుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోండి. మీ ఆత్మను ఆ నిత్యత్వానికి నడిపించుకోండి. కాబట్టి అర్థమైంది అనుకుంటాను ఆధ్యాత్మిక జ్ఞానం గురించి. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగండి. ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. అది లేకనే ఈనాడు సమాజంలో ఒకరికొకడు కొట్టుకు చస్తున్నాడు, తిట్టుకుంటున్నారు. భయంకరమైనటువంటి మానసిక ప్రలోభాలతోటి, ఆందోళనతోటి అయోమయమైపోతూ ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోండి, ఆత్మశాంతిని పొందుకోండి.